చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మళ్ళీ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని, నీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నేను నడిపించాను. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, బలహీనుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని, అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫోన్లన్నీ దయచేసి సైలెంట్లో పెట్టేసాను మా మీ ఫోన్లకి. మనం ఈరోజు ఆది కాండము 6-7 అధ్యాయాల నుంచి కొన్ని వచనాలు ధ్యానింపబోచు ఉన్నాం. కొన్ని వచనాలు ఆది కాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలోంచి కొన్ని వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్త వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క వచనాల్లో దేవుడు సృష్టిని నాశనం చేసినటువంటి, సృష్టి అంటే జలప్రలయం రప్పించి మనుషులను, జీవరాశులను నాశనం చేసినటువంటి విధానాన్ని ఈ యొక్క విషయంలో మనము చూస్తాం. ఈ యొక్క అధ్యాయాల్లో 6-7 అధ్యాయాల్లో మనం ఈ విషయాన్ని చూస్తాం. అయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈరోజు పాఠం పేరు ఏంటంటే దేవుని నిబ్బరం మరియు దేవునికి నష్టం వచ్చింది. దేవునికి కొంత నష్టం వచ్చింది. దేవుని నిబ్బరం మరియు దేవునికి కొంత నష్టం వచ్చింది. ఏంటంటే ఈ యొక్క టైటిల్ లేక అంశము ఏంటి ఇలాగా అని మీరు ఆలోచిస్తున్నారేమో. నిబ్బరం అనే మాట ఇక్కడ కూడా మీకు కనబడుతుంది, బైబిల్లో కూడా ఉంటుంది. నిబ్బరం అంటే మీకు అర్థం తెలుసా? నిబ్బరం అంటే ఎవరికైనా తెలుసా? ఎవరికైనా ఏమా నిబ్బరం అంటే తెలుసా? నిబ్బరం అంటే ధైర్యంగా ఉండడం, ఏం జరిగినా కూడా సరేలే అని కామ్గా ఉండడం, దాన్ని నిబ్బరం అంటారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దలు అంటుంటారు, మన తల్లిదండ్రులు, ఏం కాదులేమ్మా ధైర్యంగా ఉండడం అంటారు కదా. ఈ ధైర్యంగా ఉండండి అనే మాటని బలంగా చెప్పడానికి నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని వాడతారు. అంటే ఏం జరిగినా కూడా అలాగే ఉంది అని అర్థం. ఓకేనా? ప్రేమన్న దేవుని బిడ్డలారా, నోహు యొక్క జీవితాన్ని మనం చూసాం. నోహు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు నోహుతో అంటాడు, నువ్వు ఒక ఓడను కట్టుకో అంటాడు. అవునా? ఓడను కట్టమంటాడు. ఓడను కట్టమన్నప్పుడు నోహు ఓడ కడతాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంతకు ముందు ఒక విషయాన్ని తనలో తాను అనుకుంటాడు. అదే ఈరోజు మనం పాఠం. దేవుడు తనలో తాను అనుకుంటాడు ఒక విషయాన్ని. అదే ఈరోజు మన పాఠం. అదేంటంటే చూద్దాం. 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయం 5-7 వరకు చదవండము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షోదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అన్నాడు. ఇవి దేవుని మాటలండి, మన తండ్రి అయిన సృష్టికర్త మాటలు. దేవుడు అంటున్నాడు, అప్పుడు
నేను మనుషులను సృష్టించినందుకు బాధ కలిగిపోయాను, నా హృదయం బాధతో నిండిపోయింది, నా హృదయంలో నొచ్చుకున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువా ఇలాగ నువ్వు మాట్లాడుతున్నావు, ఏంటి నీ బాధ, నీ కష్టం అని ఇప్పుడు అడిగేవాళ్ళు ఎంతమంది అండి? అసలు ఈ మాట నీ యొక్క హృదయంలో ఎందుకు ప్రభువా అన్నావు, అనుకున్నావు, ఏంటి నీ యొక్క ఆలోచన, నీ బాధ అని దేవుడిని అడిగేవాళ్ళు చాలా మంది, తక్కువ. నాకు ఉదాహరణ చెప్తాను, జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను జాగ్రత్త. నేను సేవ చేస్తూ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినప్పుడు నేను ఒక మాట అనుకునేవాడిని. నాతో పాటు ఈ యొక్క మందిరంలో అనేకులు సేవకులుగా నిలబడితే చూడాలి అని ఆశపడేవాడిని. అనేకులు మీలో కానీ, జీవన్ని కానీ, సుమన్ని కానీ, పరిశుద్ధాన్ని కానీ, డేవిడ్ని కానీ సేవకులుగా ఇక్కడ నిలబడి చెబుతుంటే చూడాలని ఆనంద కోరిక ఉండేది నాకు. అలా చూసి ఆనందించాను. ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది నిలబడ్డారు ఒకసారి ఆలోచించు కదా. అందుకే మరి నా కోరిక, నీ ఆశ ఎటైపోయింది? అసలు తీరిద్దా? జరిగిద్దా? రేపేమి జరిగిద్దో తెలియదు. కానీ సెల్ ఫోన్ చూస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అన్నీ తెలుసు. కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క పనులంటే దూరం అయిపోయాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నిబరం కావాలి. నిబరం అంటే సర్లే వాళ్ళు వస్తారో రారో దేవుడికి ఇష్టం, తర్వాత సంగతి అనుకొని నిబ్బరంగా ఉండడమే దాన్ని నిబ్బరం అంటారు. కానీ నేనంటే మనిషిని కాబట్టి నాకు తెలియదు, వాళ్ళ మనస్సును నేను కట్టలేను. అయితే దేవుడికి తెలుసు ఏ మనిషి ఎలాగవుతాడో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఈ గ్రంథంలో మన ద్వారా మనం ఆ గ్రంథంలో పరిశీలిస్తున్నాం. జాగ్రత్తగానండి. దేవుడు అన్నాడు, నోవహు ఒక ఓడ కట్టయ్యా అన్నాడు. ఓడ కట్టేశాడు. ఓడ కట్టిన తర్వాత ఎంతమంది ఆ ఓడలోకి వెళ్ళారమ్మా? 8 మందే ఉన్నారా భూమి మీద? భూమి మీద 8 మందే ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? దేవుడు పిలవలేదా? నోవహు చేత పిలిపించలేదా? పిలిపించాడు కదా. దేవుడు పిలిచిన రాలేదు. నోవహు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా 8 మంది ఓడలోకి చేరిపోయారు కదా. ఎంతమంది లోపలికి చేరారు? మిగతా వాళ్ళు బయటే ఉన్నారు. ఇంతకీ ఈ లోపల ఓడలోకి ప్రవేశించిన 8 మంది దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలే కదా. దేవుని పిల్లలు. మరి ఈ ఓడలోకి వెళ్లకుండా జలప్రలయంలో నాశనం అయిపోయిన వారందరూ కూడా దేవుని చేత సృష్టింపబడిన దేవుని పిల్లలే కదా. ఓకేనా? నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు, వీళ్ళు ఒక కుటుంబం. అంతే కదా. ఇది ఎవరి కుటుంబం? నోవహు కుటుంబం. అంతేనా? ఓడలోకి ఎవరి కుటుంబం వెళ్ళింది? మరి అప్పటికి చాలా కుటుంబాలు ఉన్నాయి. ఓకే, జాగ్రత్తగా. నోవహు కుటుంబం మాత్రం, నోవహు భార్య,
నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు కలిసి నోవహు కుటుంబం వరకు లోపలికి వెళ్ళిపోయాయి. ఓకేనా? ఇప్పుడు బయట ఎవరున్నారు? బయట ఎవరి కుటుంబం ఉంది? ఆ బయట ఉన్న మనుషులు ఎవరు? దేవుని పిల్లలేనా? దేవుని కుటుంబమే కదా. దేవుని కుటుంబం జల ప్రళయంలో నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోయి. నోవహుతో దేవుడు అన్నాడు, నోవహు, ప్రభువా, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కోడల్ని రక్షించుకున్నావయ్యా, నేనే నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు ఇంకా బాగా అర్థం. ఒక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక ఓడలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఒక 10 మంది. ఓకేనా? 5 మంది ఒక కుటుంబము, 5 మంది ఒక కుటుంబం. ఓకేనా? ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఓడకి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ ఓడలో కేవలం 5 మంది మాత్రమే ఉంటే ఆ ఓడ మునిగిపోదు. 5 మంది లేకపోతే 6 మంది మాత్రమే ఉంటే ఆ ఓడ మునిగిపోదు. ఓకేనా? ఓడలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 10 మంది ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడలో ప్రమాదం జరిగి కేవలం 6 మంది మాత్రమే ఉంటే ఆ ఓడ రక్షింపబడుతుంది. ఇప్పుడు ఆ ఓడలో 2 కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు ఒక అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? అయ్యా, పోతే 2 కుటుంబాలు పోవాలా లేదా ఒక కుటుంబం అన్నా మిగలాలా? కాబట్టి సరే, నీ కుటుంబం అన్నా ఉంది అనుకుంటే, నీ భార్య, నీ బిడ్డలు, నీ పిల్లలు ఉన్నారనుకుంటే నువ్వు సంతోషిస్తావు. కాబట్టి నా కుటుంబాన్ని నేను పోగొట్టుకుంటానని చెప్పి ఒక అతను తన కుటుంబాన్ని, తన భార్య, తన బిడ్డలంతని కూడా వదిలేసి ఒక కుటుంబమే రక్షించబడింది. ఇప్పుడు తన భార్య, తన బిడ్డలు, తన పిల్లల కుటుంబం చనిపోతూ ఉంటే ఆ ఒక్కడికైన యజమానికి, తండ్రికి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. నోవహు ఏమో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దేవుడేమో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబం ఎవరో కాదు, ప్రేమైన పిల్లరా, మనుషులు, నీవునే. జంతువుల్ని పిలిచాడు దేవుడు, పక్షుల్ని పిలిచాడు రమ్మని. ఓడలోకి వచ్చాయా? ఓడలోకి జంతువులు, పక్షులు వచ్చాయి. కానీ మనిషిని పిలిస్తే రాలేదు. దేవుడు మనుషుల్ని పిలిచాడు, అయ్యా రక్షణ ఓడలోకి రండి అంటే ఎవరు కూడా రాలేదు. దేవుడు పరలోకాన్ని ఎవరి కోసం చేశాడు తెలుసా? మనుషుల కోసమే చేశాడు. దేవుడు పరలోకాన్ని మనుషుల కోసమే చేశాడు. మరి మనుషులు అంటున్నారు, మాకు పరలోకం వద్దు, ఈ లోకమే మాకు బాగుంది, మాకు పరలోకం వద్దు అనుకుంటున్నారు. అంతే కదండి? మాకు పరలోకం వద్దు, ఏమొద్దు, ఈ లోకమే మాకు బాగుంది, ఇక్కడే మేము ఉండిపోతాం అంటున్నారు. ఓకేనా? మరి పరలోకం ఎవరి కోసం అయితే చేశాడో దేవుడు, ఆ పరలోకాన్నే మనుషులందరూ మాకు పరలోకం వద్దనుకుంటే ఇప్పుడు పరలోకం ఎవరికి ఇవ్వాలి? పరలోకాన్ని ఏం చేయాలి దేవుడు? నువ్వు ఒక ఇల్లు కట్టావు నీ భార్య బిడ్డల కోసం. నీ భార్య బిడ్డలు అంటున్నారు, మాకు ఇల్లు వద్దు, ఆ ఇంట్లోకి మేము రాము అంటున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఏం చేయాలి? కట్టిన ఖర్చు ఏమైపోవాలి? పెప్సిబమ్మ ఇల్లు ఒంటరిగా మిగిలిపోయింది. బంధువులు ఉన్నారు కానీ ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి, ఆ ఇంట్లోకి ఆ బంధువులు రాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లల కోసం చేస్తే వారు కాదనుకున్నందువలన దేవుడు హృదయంలో మెచ్చుకున్నాడు. ఇందాక మనం చదివామే, నేను నరులను చేశాను కానీ వారు
నాకు ఇష్టం లేకుండా బతుకుతున్నారు, బాధను తెస్తున్నారు. నేను పరలోకం చేశాను, వాళ్ళ కోసమే పరలోకాన్ని చేశాను, కానీ వాళ్ళు ఆ పరలోకానికి రాను అంటున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. ఇక ఎవరికి ఇవ్వాలి ఆ పరలోకం దేవుడు? నువ్వు నీ బిడ్డ కోసం నువ్వు ఇల్లు కడితే ఆ బిడ్డ నేను అమెరికాకి వెళ్ళిపోతాను నా భార్యతో పాటు అని నీతో అంటే, నువ్వు ఒంటరిగా ఉంటే ఆ ఇల్లు ఎవరి కోసం? దేవుడు పరలోకం కట్టి నీవు నేను వస్తావని ఎదురు చూస్తున్నాడు. దేవుడు పరలోకాన్ని చేసి నీవు నేను వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, అప్పటి కాలంలో ఉన్న మనుషులతో పిలిస్తే వాళ్ళు రారు అని దేవుడికి తెలిసిపోయింది. వాళ్ళు రారని నాకైతే తెలియదు. జీవన్ వస్తాడో, డేవిడ్ వస్తాడో, సుమన్ వస్తాడో, పరిశుద్ధ వస్తాడో, ఇంకెవరైనా వస్తారో, ఏ పేరు టింకు వస్తాడో, రవి వస్తాడో నాకు తెలియదు. నేను కోరుకుంటున్నాను, కానీ దేవుడికి తెలుసు కదా. అందుకే చూడండి ఒకసారి ఒక విచిత్రమైన మాట చూపిస్తాను. బైబిల్ 14వ వచనం 15వ వచనం 14-15 రెండు చదువు. చితిసారకము మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయము. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ ఎంత పొడుగమ్మా? 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదే ఉండవలను. దేవుడు నోవహుతో ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఓడ చేయమన్నాడు? 300 మూరల పొడుగు. ఏమన్నా భూమి మీద ఉన్న మనుషులందరూ అంత చిన్న ఓడలో పడతారా? దేవుడు ఏంది 300 మూరలే చేయమన్నాడు? 300 మూరలు మాత్రమే. ఒక మూర అంటే ఎన్ని అడుగులమ్మా? సుమారు 1.5 అడుగు అనుకుంటా. అంటే 3 అంతేనా? 1.5 అడుగుతుందా? సరే, సుమారు ఒక 300 అడుగులు అనుకుందాం. 300 అడుగులు సుమారుగా. 300 అడుగులు అంటే ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జి దాకా ఉంటుందేమో, లేదా కొంచెం పైన వేసుకో. ఓకేనా? ఇంత ఓడలో ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ పడతారా? మరి దేవుడు ఎందుకు 300 మూరలే చేయమన్నాడు తెలుసా? దేవుడికి తెలిసిపోయి వాళ్ళు రారు, వాళ్ళని పిలిచినా రారు. అందుకే నోవహుతో చెప్పాడు 300 అడుగులు చాలు. ఏంటి ప్రభువా, బయట చాలా మంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళు రారు. నువ్వు పిలిచినా రారు, నేను పిలిచినా రారు. జంతువులు వచ్చాయి కానీ వాళ్ళు రారు నోవహు. అందుకే 300 అడుగులే కట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఓడ కట్టిన తర్వాత నోవహు ప్రయాణిస్తూ నీళ్లు తగ్గాయా లేదో అని ఒక కాకిని బయటికి పంపిస్తాడు. ఆ కాకి వెళ్ళి ఇంకా రాదు. కాకి దేనికి పంపించాడు నోవహు? నీళ్లు తగ్గాయో లేదో చూసి వస్తుందేమో అని పంపించాడు. ఓకేనా? అది వెళ్ళి తిరిగి రా. పావురాన్ని పంపించాడు నోవహు, కానీ తిరిగి వచ్చింది. ఈ మాటలు ఎందుకంటే దేవుడు భూమి మీదకి మనిషిని పంపించి తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. నరురాల తిరిగి రండి. కీర్తనలో ఉంటుంది. తెలుసుకున్నావా నా తండ్రి దేవుడని, నా సృష్టికర్త దేవుడని, యెహోవా నా తండ్రి అని, నా సృష్టికర్త అని, యేసు ప్రభువు దగ్గరికి నేను వెళ్ళాలని, మా ఊరు పరలోకం అని, నేను ఇక్కడ స్టాండర్డ్ గా ఉండనని తెలుసుకున్నావు. కాకిని పంపించాడు, అది రాలా. పావురాన్ని పంపించాడు, అది వచ్చింది, తిరిగి వచ్చింది. నువ్వు కాకివా పావురానివా? దేవుణ్ణి తెలుసుకున్నావా? నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడని, తన కోసం చేసుకున్నాడని, నీవు నేను కలిసి పరలోకంలో ఉండాలని, యుగ ఆయనతో పాటు సంతోషంగా ఉండాలని తెలుసుకున్నావా? నీ తండ్రిని కనుక్కున్నావా? మీ నాన్నని, మీ డాడీని కనుక్కున్నావా? ఈయనే మా నాన్న అనుకుంటున్నావా? ఈయనే మా అమ్మ అనుకుంటున్నావా?
వీళ్ళే నా వాళ్ళు అనుకుంటున్నావా? ఇదే కాదనుకుంటున్నావా? మీ అమ్మ నన్ను అడుగు, అమ్మ నాలాంటి బాడీ ఇంకొకటి చేయవా అడుగు. మా అమ్మ మా నాన్న కన్నారు అంటున్నావు కదా, సింపుల్గా అడుగు, అమ్మ నాన్న నాలాంటి బాడీ ఒకటి చేసేయండి. కుదిరిద్దా? దేవుణ్ణి సృష్టి అని. ప్రేమైన దేవుని పెట్టారా? ఈ లోకం చూసి నిజమని మాయలో బయటపడి మనిషి అంతే. చూడండి, ఈ లోకాన్ని చూసి మాయలో పడిపోయాడు అంతే, భ్రమలో పడిపోయాడు. ఇక ఇదే నిజం అనుకుంటున్నాడు తప్ప దాని ముందేముందో దాని తర్వాత ఏముందో మనుషులు ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. దేవుడు లేడు అనుకుంటున్నాడు కొంతమంది ఏమో దేవుడు వద్దనుకుంటున్నారు. ఇందాక మా తమ్ముడిని నేను వాస్తవంగా ప్రార్థన పెట్టించిన వాళ్ళే కదా, ఎవరు ఉండాలా చర్చి ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళు ఉండాలి, లేదు ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తమ్ముడు భార్య సుమనం కుటుంబం కదా, ప్రార్థన కదా. ఒకడేమో ఇంటికి వెళ్ళిపోయాడు, తమ్ముడేమో ఒకడేమో ఓడలోకి వస్తే రక్షణ పొందుతానేమో అని బయట ఉన్నాడు. అర్థమైందా? మరి ఇలా బతుకుతున్నారు మనుషులు. నాకు దేవుడు వద్దు, దేవుడు లేడు అని బతుకుతున్నారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలిచ్చి సువార్త ద్వారా పిలుస్తున్నాడు, అయ్యా రండి అని. మామూలుగా పిలవడం వల్ల, యేసు ప్రభు మామూలుగా పిలవడం వల్ల, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పరలోకంలో ఏమన్నాడు తెలుసా? బిడ్డ చెప్పండి తండ్రి, నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు వాళ్ళు నా దగ్గరికి రావాలంటే నీ ప్రాణం బలి ఇవ్వాలి, నీ రక్తం బలి ఇవ్వాలి, బంధువులోకానికి వెళ్ళి చేయగలవా? చేస్తాను తండ్రి. ఒక పాపం కూడా చేయకుండా ఉండాలి. నిన్ను కొడతారు, తిడతారు, నిన్ను హీనంగా చూస్తారు, చాలా బాధలు పెడతారు. నా కోసం, నా పిల్లల కోసం ఇది చేస్తావా అంటే చేస్తాను తండ్రి, చేస్తాను. నీ కోసం చేస్తాను, నా సహోదరుల కోసం చేస్తానన్నాడు ప్రభు. 2000 సంవత్సరాల క్రితం ఇల్లులు కట్టుకోవడానికి రాలేదండి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులు సంపాదించుకోవడానికి రాలేదండి యేసు ప్రభు. తెలుసుకోండి, ఈ భూమి మీదకి చరిత్రలో నువ్వు ఏ గ్రంథం అన్నా తీసుకో, ఏ పుస్తకం అన్నా తీసుకో, కేవలం మనుషుల యొక్క పాపాల కొరకు చనిపోయి వాళ్ళ పాపాల నుంచి విముక్తి, రక్షణ కలిగించడానికి వచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఎవరికి బాధ అండి? బిడ్డలకి ఏమన్నా అవుతుంటే ఎవరికి బాధ? తల్లిదండ్రులు కన్నోళ్ళకే బాధ కదా, పక్కన వాళ్ళకి బాధ ఉంటుందా? ఉండదు. కాబట్టి పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు తన కుమారుడినైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు నీ కోసం, నా కోసం. ఇది కనుక్కున్నావా? నిన్ను రక్షించడానికని, నీ కోసం పరలోకం ఇవ్వడానికని, నువ్వు కావాలని, మనం కావాలని ఆయన మనల్ని చేసుకున్నాడండి. నువ్వు పిల్లలు ఎందుకు అన్నావమ్మా? నంది పిల్లలు ఎందుకు అన్నావు? వద్దనుకోవడానికా? కావాలనుకోవడానికా? ప్రేమించడానికే కదా. దేవుడు కూడా అంతే. కానీ ఎంతమంది తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఎంతమంది తమ దేవుణ్ణి తెలుసుకున్నారు? ఈయనే మా నాన్న, ఈయనే మా సృష్టికర్త అని. దేవుడు చేసిన ఏర్పాట్లు ఎన్నో. ప్రేమైన దేవుని పెట్టారా? నారు నాడుస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. చూడండి, వర్షం వస్తుందా లేదా? వర్షం 4 చినుకులు పడంగానే చూడండి, పొలాలు పెట్టవుతున్న పొలాలు ఎట్ట చేస్తున్నారు చూడండి. దేనికోసం? అది నారడానికి, నారు వేయడానికి, పంట వేయడానికి కదా. పంటలు వేస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నారు. నారు నాటుతున్నారు, పొలాలు పెంచుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఏమా పెంచుకుంటున్నారు. కానీ
దేవుడు అంటున్నాడు, ఒరే నేనేరా మిమ్మల్ని పెంచుతున్నా అంటే, లేదు 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 నువ్వు కాదు. మనమేమో విత్తనాలు వేసి మొక్కల్లో పెంచుతున్నాం, చెట్లు వేసి మొక్కల్లో పెంచుతున్నాం, అవునా? పిల్లల్ని పెంచుతున్నాం. నితిన్ అన్నాడు అనుకో, నువ్వు ఏడ పెంచావమ్మా నన్ను అన్నాడు అనుకో, లేదా టింకు అన్నాడు అనుకో, నువ్వు ఎక్కడ పెంచావమ్మా నన్ను అన్నాడు అనుకో, అప్పుడు ఏమన్నాడు? మీరు ఏం చెప్తారు? రవి అన్నాడు అనుకో, నువ్వా నన్ను పెంచింది అన్నాడు అనుకో, ఏం చెప్తావు? మరి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మిమ్మల్ని పెంచుతుంది ఎవరు? ఆలోచించాలి ప్రేమ, ఆలోచించాలి. నువ్వు ఎవరి వల్ల పెరుగుతున్నావో, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గుడ్ల వల్ల కాదు కదా, రేషన్ బియ్యం వల్ల ప్రాణం ఉండాలి లోపల. రవి తొంగి చదువుతున్నాడు సైడ్ నుంచి. ఏమా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఆలోచన చేయాల్సిన విషయం. దేవుని యొక్క గుండెల్లో ఉన్నటువంటి బాధ అండి. దేవుడేమో నా బిడ్డలు కావాలి, నా బిడ్డలు వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనమేమో ఈ లోక మాయలో పడిపోయి ఇదే శాశ్వతం అనుకొని, తర్వాత ఇంకేం లేదనుకొని, ఆ తర్వాత చూద్దాం అనుకొని జీవితాన్ని, సమయాన్ని, శరీరాన్ని మనం పాడు చేసేస్తాం. దేవుడేమో మన కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ వస్తాడు, నరులారా తిరిగి రండి అని ఎదురు చూస్తున్నాడు. నీ భర్త డ్యూటీకి వెళ్తే ఎదురు చూస్తావు కదా, నీ పిల్లలు బయటికి వెళ్తే, స్కూల్కి వెళ్తే ఎదురు చూస్తావు కదా. మరి నీ కోసం, నా కోసం ఎదురు చూసే దేవుడు ఉన్నాడని ఆలోచించావా? ఆదివారం ఆయన ఎదురు చూస్తాడు, పరలోకానికి వస్తావని ఎదురు చూస్తాడు. నువ్వు ఇంటికి రాకపోతే, చర్చి నుంచి లేట్ అయితే మీ ఆయన ఎదురు చూస్తుంటాడు, అవునా కదా? స్కూల్ నుంచి రాకపోతే తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, పిల్లలు స్కూల్ నుంచి రాకపోతే తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. మరి దేవుడు నీకోసం ఎదురు చూడ్డా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పెంచితే మా బలం, మా జ్ఞానం అంటున్నారు. అమ్మా నాన్న ఏమంటారు తెలుసా? అమ్మా నాన్న ఏమంటారు? రే, నేను కష్టపడి ఎంత పెంచానో తెలుసా? ఈ చెయ్యి ఇచ్చింది ఎవరో, ఈ కళ్ళు ఇచ్చింది ఎవరో, ఈ శరీరం ఇచ్చింది ఎవరో. సరే, కష్టం ఇచ్చి పెంచావు, కరెక్టే. అప్పుడు నువ్వేం చెప్పాలా? ఒరే నాన్న, అమ్మ పింకి, నిన్ను నేను కన్నాను, కానీ నన్ను కన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన మన డాడీ, ఆయన మన తండ్రి అని ఎవరు చెప్పాలా? కడుపులో ఉండంగానే పాట పాడాలి, బయటికి రాగానే దేవుడు మాటలు వినిపించాలి. ఇదిగో మనందరినీ కన్నటువంటి తండ్రి ఒకడు ఉన్నాడని దేవుడు అంటున్నాడు. దేవుడు మనం ప్రభు బల తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు ఇది చేయడని చెప్పాల్సి వచ్చింది. చూడండి, సిలువలో ఆయన చనిపోతే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆ మాట మ్రోగుతుంటే, ఆయన సిలువలో మహాభయంకరమైన శ్రమలు పొంది చనిపోతే ఆయన ఏం మాట రాయాల్సి వచ్చిందో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి, నేను మీకోసం చనిపోయానని జ్ఞాపకం చేసుకోండి అంటే మర్చిపోతారా? మర్చిపోయారు. బాప్తిసం తీసుకొని ఎంతమంది బల తీసుకుంటున్నారు? బాప్తిసం తీసుకొని ఎంతమంది ఆదివారం నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని నీకు గుర్తుంది? భార్య కోసం అయితే పనిపోయినా పర్లేదు, పిల్లల కోసం అయితే పనిపోయినా పర్లేదు, దేవుడి కోసం అయితే దేవుడు పోయినా పర్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు వలన కలిగిన వారు, దేవుడు మనల్ని సృష్టించిన వాడు. మనం ఏ ఆలోచనల్లో ఉన్నామో, దేవుని విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. కాబట్టి లోతు భార్య, దేవుడు అన్నాడు, లోతు ఈ సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేసేస్తున్నాను, నువ్వు నీ భార్య నీ కూతుర్లు ఇద్దరు కలిసి పారిపోండి అన్నాడు. అప్పుడు లోతు అన్నాడు, లోతు భార్యతో చెప్పాడు, లోతు తన భార్యతో చెప్పాడు, ఇదిగో దేవుడి పట్టణాన్ని నాశనం చేసేస్తాడంట, మనం వెళ్ళిపోవాలంటే కొంత దూరం నడిచి లోతు
భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయి చనిపోయింది. భర్త మాట వినని భార్య, లోతు మాట వినని భార్యలాగా దేవుని మాట వినకున్నావా నువ్వు? అప్పుడప్పుడు మీరు అంటుంటారు, నా భార్య నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు. నువ్వు దేవుని మాట వింటున్నావా? ఎందుకు నీ భార్య నీ మాట వినకపోతే నీకు బాధ, నీ భర్త నీ మాట వినకపోతే బాధ. నువ్వు దేవుని మాట వినకపోతే ఆయనకి గుండెలో బాధ అని నీకు తెలీదా? ఆలోచించలేదా? ఆదివారం చర్చికి రాకపోతే ఆయనకి బాధ అని నీకు తెలీదా? నువ్వు తిరిగి పరలోకానికి రాకపోతే నా కోసం ఇల్లు కట్టాడు, నా కోసం స్థలం తీసి పెట్టాడు, అది ఖాళీ అయిపోద్ది అని నీకు తెలీదా? నాకు అన్నం పెట్టేవాడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, పాపం కొరకు తన రక్తాన్ని కార్చినవాడు అని నీకు తెలీదా? బిడ్డ ఇంటికాడికి వచ్చి ఉంటాడు, స్కూల్ కాడికి అన్నం పెట్టాలా, స్నాక్స్ చేసి పెట్టాలని గుర్తుంటుంది, ఫీజు కట్టాలని గుర్తుంటుంది, పెళ్లి చేయాలని గుర్తుంటుంది, బుక్స్ కొనియాలని గుర్తుంటుంది. నీ తండ్రి గురించి నీకు గుర్తులేదా? నీ దేవుడి గురించి నీకు గుర్తులేదా? ప్రేమను దేవుని బిడ్డలాగా లోతు భార్యలాగా మర్చిపోతావా? మాట వినకుండా ఉంటావా? మరణిస్తున్నారండి, మరణిస్తారని తెలుస్తున్నా, నరకాగ్నిలో పడతారని దేవుడు చెబుతున్నా నమ్మడం లేదు, మారడం లేదు. ఎన్ని వారాల నుంచి చెబుతున్నాను నేను, ఒకసారి ఆలోచించండి. ఎన్ని వారాల నుంచి దేవుడి మాట మీరు వింటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు. నేను వింటున్నానండి, నాలో మార్పు వచ్చేసిందండి అని మీరు ఒకసారి చూసుకోండి. పాస్టర్ గారు, దేవుడు మీ ద్వారా మాట్లాడుతున్నాడండి, నేను వింటున్నానండి, దేవుడు మాట్లాడుతున్నాడండి, నేను విన్నాక మారిపోయానండి. మారిపోతావా? మారిపోయావా? పశువుని పిలిస్తే వచ్చింది, గొర్రెను పిలిస్తే వచ్చింది వాళ్ళలోకి. మనిషిని మారమంటే, మనిషిని నీతిగా బతకమంటే మారడం లేదు. ఎవరు నయం? మనిషి కంటే ఎవరు నయం? ఒక గొర్రెని పిలిస్తే అది వస్తుంది, ఒక పశువుని పిలిస్తే వస్తుంది. పొద్దునే మేతకు తోలుకెళ్తారు కదా, తోలుకెళ్తారా? సాయంత్రం అయిన వచ్చేటప్పుడు నేను ఈరోజు దొడ్లోకి రాను అంటదా? అంటదా? అంతో దేని దొడ్లోకి? అది గొర్రెల దొడ్లోకి. గొర్రెలు పోతాయి, బర్రెలు పోతాయా? గొర్రెల దొడ్లోకి గొర్రెలు అయిపోతాయి, బర్రెల దొడ్లోకి బర్రెలు పోతాయి. అవునా? నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు, పని చేసుకో, నీ ఇల్లు పరలోకం. నీ తండ్రి దేవుడు ఒక మాట ఇచ్చున్నాడు, నా వాక్యం చదువు, నన్ను నమ్ము, ఆదివారం వచ్చి నా మాట విను, నీకోసం పరలోకం, మరణం లేని, రోగం లేని, బాధ లేని ఆ లోకాన్ని చేశాను నీకోసమే అంటున్నాడు. ఇప్పుడు ఆ లోకం ఏమైపోవాలి? చాలా మంది కావాలనుకున్నాడు, పిల్లలు చాలా మంది కావాలనుకున్నాడు. ఎందుకు? ఆయన పెంచగలడు కాబట్టి. మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటున్నాం, ఎందుకు? పెంచలేమని, అంతే కదా. భారం అని. దేవుడికి ఏం భారం? కోళ్ళు అయిపోయినాయా? కోళ్ళు ఆదివారం కోసుకుంటున్నాయా? అయిపోయినాయా? గొర్రెలు అవలేదు కదా. చేపలు, ఎండ్రకాయలు ఏమవలా? ఏదబ్బా, ఎన్ని కోసుకున్నా ఇంకా వస్తానే ఉన్నాయా? అది దేవుడు. వంకాయలు అయిపోలేదు, టమాటాలు అయిపోలేదు, బెండకాయలు అయిపోలేదు. చూడండి, ఏ వారమైనా ఇంట్లో డబ్బులు లేకపోవచ్చు కానీ కొట్లో కూరగాయలు లేకుండా ఉండవు. ఎక్కడి కూరగాయలన్నీ? దేవుడు చేసినవి. కోళ్ళు, మేకలు ఎక్కడి? దేవుడు చేసినవి. ముగించేస్తున్నాను ప్రేమ జాగ్రత్త. ఇక దేవుడు నోవహు విషయంలో చూశాడు.
నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడలు, వాళ్ళు మాత్రమే వరల్డ్లోకి వచ్చేసారు. అందరినీ పిలిచాడు దేవుడు, అందరినీ పిలిచాడు, కానీ దేవుడు నిబ్బరం చేసుకున్నాడు గుండెని. చదువుదాం ఆ మాట, చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నాను. దేవుడు చంపేయాలనుకున్నాడండి ఎవరిని? తన పిల్లల్ని. దేవుడు నరకంలో పడేయాలనుకున్నాడండి ఎవరిని? తన పిల్లల్ని. దేవుడు ఇక వాళ్ళందరినీ కూడా నరకంలో పడేస్తే దేవుడికి వాళ్ళు దూరం అవుతారా, దగ్గర అవుతారమ్మా? దూరం అవుతారా, దగ్గర అవుతారా? దేవుడు నరకంలో పడేసిన వాళ్ళందరూ దేవుడికి దగ్గరగా ఉంటారా, దూరం అయిపోతారా? దూరం అయిపోతారు. నరకంలో హాయిగా ఉంటుందా, బాధ ఉంటుందా? యుగాలు బాధ ఉంటది, అవునా? జాగ్రత్త. యుగాలు నరకంలో బాధపడతారని తెలిసి వారు తనకి ఇక శాశ్వతంగా దూరం అయిపోతారని తెలిసి దేవుడు నరకంలో పడేశాడు. ఎందుకు దేవుడు పడేశాడా? దేవుడే పడేశాడా? వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళారా? వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళారు. కారణము, దేవుడు చెప్పిన ఆ మంచి లోకానికి వారు రావడానికి ఇష్టము లేక. కారణము, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నీతిగా బతకడానికి ఇష్టము లేక. కారణము, తమ తండ్రి అయిన దేవుణ్ణి ఎరగడానికి, తెలుసుకోవడానికి ఇష్టం లేక ఈ మానవులందరూ నరకంలో పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు మరి ఎంత చెప్పినా వినని మానవులు, ఎంత చేసినా, తన ప్రియకుమారుని చంపుకున్నాడే నీకోసం, నా కోసం. ఇంత చేసిన, అన్నం పెడుతున్నాడే, ప్రాణం ఇస్తున్నాడే, కళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అంత చేసిన దేవుడి దగ్గరికి రాకపోతే, దేవుడి మాట వినకపోతే అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఒక మాట చెప్పి ముగించేస్తాను. అప్పుడు దేవుడు ఏం చేయాలి? మన పాఠం పేరేంటి? దేవుని నిబ్బరం. దేవుని నిబ్బరం అంటే ఏం చెప్పాను నేను? ఏం జరిగినా సరేలే, మీరు రారా? మేము రావు. నరకానికి పోతారా? యుగాలు బాధపడతారా? మేము నరకంలోనే పడతాం. అవునా? సరే, గొప్ప. దేవుడు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు చాలా మంది. అది దేవుడికి వచ్చిన కొంత నష్టం. అది దేవునికి వచ్చిన కొంత నష్టం. ఇందాక మీకు నేను పాఠం స్టార్టింగ్ లో చెప్పాను. దేవుని నిబ్బరం, దేవునికి వచ్చిన కొంత నష్టం. ఏం కొంత నష్టం ఆయనకంటే, యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభు చెప్పింది చేయకుండా చచ్చిపోయారే వాళ్ళందరూ దేవుడికి నష్టాలే. నీ దగ్గర 100 రూపాయల్లో 70 రూపాయలు పోతే నష్టమేగా. భూమి మీద ఎంతమంది నీతిగా బతికి యేసు ప్రభు దేవుడు అని తెలుసుకొని పరలోకం వెళ్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అంతెందుకండి, చర్చిలో కూర్చుని, చర్చిలో వింటూ, మందిరానికి వస్తూ మన బ్రతుకులు పరలోకానికి వెళ్ళే బతుకుల్లాగా ఉన్నాయి, దేవుడికి ఉపయోగపడే బతుకుల్లాగా ఉన్నాయి. అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే, అందుకే నేను ఇందాకన్నా టింకు వస్తాడా, రవి వస్తాడా, సుమన్ వస్తాడా, డేవిడ్ వస్తాడా, జీవన్ వస్తాడా అని ఎందుకు అడిగానంటే 10 మంది వస్తే 10 ఊర్లకు వెళ్ళి 10 చర్చీలు కట్టి 10 మందినైనా రక్షిస్తే దేవుడు సంతోషపడతాడు. ఒక బిడ్డ నాకు దొరికాడు అని అనుకుంటుంటే ఒకడు ఎటు పోతాడు, ఒకడు పోతాడు. ఎటు పోయి ఎన్ని రోజులు పోతావు? ఈ లోకంలో నువ్వు గడిపి ఎన్ని రోజులు ఉంటావు దేవుడికి బాధ కలిగించి?
మాయలో ఉండబాక. ఒకరోజు మాయ విడిపోద్ది. ధనవంతుడికి మాయ విడిపోయింది, నరకంలో పడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు పరలోకం కట్టి. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వస్తావని. నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, దేవుని కుటుంబం నాశనమైపోయింది. ఈ మాట విన్నాకైనా, అరే దేవుడు నా కోసం ఇంత చేసి ఎదురు చూస్తున్నాడా, ఇదంతా కూడా దేవుడు చేసింది కదా, నా కోసం కదా అని అనిపిస్తే మారుతాం. ఇక దేవుణ్ణి విడిచిపెట్టావు. మాయలో పడ్డావు అనుకో, సాతాను మాయలో, పాపపు మాయలో పడ్డావు అనుకో, జీవితం ఖతం. నష్టం దేవుడికి మిగిలింది, బాధ నీకు మిగిలింది. ఆ నష్టం ఇంకెప్పటికీ పోడదు. నరకానికి వెళ్ళిపోయిన దేవుని బిడ్డల విషయంలో నీకు ఎప్పుడు పుడిద్ది ఆ నష్టం దేవుడికి. మనమేమో ఇక్కడ భయం లేకుండా, నీతి లేకుండా ఇష్టానుసారంగా బతికిపోతున్నాం. ఒకరోజు దేవుడిచ్చిన కాలం అయిపోద్ది, సడన్ గా ఆత్మ వెళ్ళి నరకంలో పడిపోద్ది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాం. కళ్ళు ఉన్నాం కానీ, చెవులు పనిచేస్తున్నాం కానీ, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాం కానీ, దేవుడి కోసం 4 ఆత్మలు సంపాదించు. నువ్వు కలెక్టర్కి నీ బిడ్డనిచ్చిన అల్లుడు, మీ అల్లుడు ఒకరోజు చనిపోతాడు. నీ భర్త ఎంత పెద్ద అందగాడైనా ఒకరోజు చనిపోతాడు. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టించినా దాంట్లోంచి ఒకరోజు బయటికి తీసుకొస్తాను నేను. సత్యం ఏంటో తెలుసా? నా తండ్రి దేవుడు నువ్వు నేను ఉండాలని మన కోసం పరలోకం కట్టించాడు. ఆ పరలోకం అనే ఊరికి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే ఇక్కడ నీతిగా బతకాలి. వెళ్ళాలంటే ఆయన తెలుసుకోవాలి. వెళ్ళాలంటే ఆయన కోసం త్యాగం చేయాలి. పౌలు చూడండి ఎంత కష్టపడ్డాడు, పేతురు చూడండి ఎంత కష్టపడ్డాడు. మనం కూడా కష్టపడుతున్నాం. ఎక్కడ? మందులు షాపు దగ్గర నించొని టాబ్లెట్లు తీసుకోవడానికి, జనాల క్యూలో, సరుకుల్లాగా, అంతే కదా. టాబ్లెట్లు కొనడానికి కష్టపడుతున్నాం. కొంతమంది అంటుంటారు, నా పింఛనంతా మందులకు అయిపోతుంది. అవునా? పింఛనంతా మందులు అవ్వడానికి దేనికి అయింది? దేవుడి దగ్గరికి రాకపోతే. పోనీ అయితే అయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మంచిదే కదా. ఓకే, కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి నష్టం కలగకూడదు. మనం నరకానికి వెళ్తే దేవుడికి నష్టం అండి. దేవుడు తన బిడ్డను పోగొట్టుకున్నట్టే. నువ్వు నీ ఆత్మ రక్షించుకో, నీ భర్త నీ భార్య ఆత్మను రక్షించు, నీ పిల్లల ఆత్మ కూడా రక్షించు. కుటుంబం అంతా కలిసి నోవహు కుటుంబం లాగా రక్షణ అనే పరలోకంలోకి వెళ్ళిపోవాలి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోవాలి. ఇంకెక్కువ దినాలు లేవు. నేను ముందు నుంచి వస్తున్నా, మీకు గుర్తుందో లేదో, ఒక 2-3 సంవత్సరాల క్రితం చెప్పాను, ఇక భయంకరమైన పరిస్థితులు రాబోతాయి భూమి మీద, జాగ్రత్త అని చెప్పి. అలాగే వస్తున్నాయి చూడ. యేసే రాకడ దగ్గరకు వచ్చేసింది. దేవుడు మనుషుల్ని లేపేస్తున్నాడు, టప లేపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిబ్బరం కలిగాడు. పోతావా? పోతాను నేను నరక, పో, అంతే. దేవుడు నిబ్బరం కలిగిపోయాడు, అంతే. ఇక ఆయన డిసైడ్ అయిపోయాడు. నమ్ముతావా లేదా? నేను నమ్మవా? అయితే 4 రోజులు ఇచ్చాను, బతికి పో నరకాలి. అవే ఆ బ్రతుకులు. మీరు అనుకుంటున్నారు, అంత పాపం చేస్తున్నా సావడం లేదు, దేవుడు ఎందుకో తెలుసా వెంటనే తీసుకెళ్ళడం లేదు. ఈ 4 రోజులు తినరా, తర్వాత ఆడ బాధేగా, ఈ 4 రోజులు తిను. బాగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అది ముగిస్తాను ఇంకా చెప్తుంటా ఉంటారేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
మేకను బలిచ్చే ముందు, మరి మీ దగ్గర ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, మా ఊర్లో కోడిని బలిచ్చే ముందు అమ్మ ఇదిగో తిను, అమ్మ ఇదిగో తిను అని 4 గింజలు వేస్తుంటారు, దానికి నీళ్ళు తాగి పెడుతుంటారు. అవునా కదా? చంపే ముందు దాన్ని బలిపించడం ఎందుకు? కోస్తావు కదా, మేక కోస్తావు, దాన్ని కుతిక కోస్తావు కదా, కోసే ముందు దానికి మళ్ళీ అన్నం పెట్టడం ఎందుకు? అదొక మళ్ళీ పాపం అని బుద్ధి చూడు. మేకను కూడా బలిచ్చేటప్పుడు బాగా తిండి పెడతారు, వేస్తారు ఒక ఏడు. ప్రేమైన దేవుడు పిల్లగా జాగ్రత్తగా మన ఊరికి మనం వెళ్ళిపోతాం, మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. మన దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన దేవుడు మన కోసం పరలోకం కట్టించుంటాడు. జాగ్రత్తగా బతుకుతాం మన బతుకులు, దేవుడి కోసమే బతుకుతాం. ఓకేనా? ఈ రోజు నుంచి ఈ పాఠం విన్నాక నా దేవుడు నా కోసం ఎదురు చూస్తుంటాడు. ఒకటి. రెండోది, దేవుడి గురించి తెలియని అనేకులను దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. వాళ్ళు నాశనం అయిపోకుండా, నరకానికి వెళ్లకుండా నేను దేవుడి కోసం పనిచేయాలని తీర్మానం చేసుకోవాలి. అది దేవుడు పెట్టండి. నీకు దేవుడు అర్థం అవ్వడంటే అది. నువ్వు దేవుడి కోసం బతకాలి, పనిచేయాలి, అనేక ఆత్మలను దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగు.